హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం జియోన్ స్మూత్ 4 గింబల్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ చేద్దాం. సో ఒకవేళ మీరు మొబైల్ యూస్ చేసి షార్ట్ ఫిలిమ్స్ ఇస్తూ ఉన్నా, వీడియోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉన్నా, అటువంటి ప్రతి ఒక్కరికి ఈ గింబల్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని మొబైల్స్ లో మనకు ఈఐఎస్ సపోర్ట్ అనేది ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో ఇది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనం చేత్తో వీడియోస్ క్యాప్చర్ చేసేటప్పుడు మనకు షేకీ ఫుటేజ్ అనేవి రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ప్రతి సిచ్యువేషన్ లో మనకు ఈ గింబల్ చాలా యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు ఇది ఒక యూజ్ అయ్యే గ్యాడ్జెట్ అని అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం బాక్స్ అనేది ఓపెన్ చేసి గింబల్ తో పాటు ఏమేమి కంటెంట్ మనకు బాక్స్ లో వస్తుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ స్మూత్ 4 గింబల్ యొక్క బాక్స్. ఇదైతే నేను బెంగళూరు లో బుక్ చేసి తెప్పించాను. ఒకవేళ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత తెప్పించుకోవాలి అనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెక్ చేసి తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. సో బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి ఇలాగ కింద స్మూత్ 4 అని మనకు గింబల్ యొక్క ఇమేజ్ అయితే కనిపిస్తుంది. టాప్ లో మనకు జియోన్ యొక్క బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బాక్స్ బ్యాక్ సైడ్ దీంట్లో మనకి ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇది మనకు 2 వేరియంట్స్ లో ఉంటుంది, వైట్ కలర్, బ్లాక్ కలర్. అలాగే బాక్స్ బాటమ్ లో కనిపిస్తున్నట్లయితే దీని గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ లో మనకు ఈ గింబల్ ఎలా టోటల్ గా ప్యాక్ అయి వస్తుంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది కదా. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు పైన ఒక లెటర్ సైజ్ లో ఒక యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు టోటల్ గా యూజర్ మాన్యువల్ కానివ్వండి, వారంటీ కార్డ్స్ కానివ్వండి ఇందులో కనిపిస్తాయి. సో మీరు కనుక ఈ గింబల్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలంటే మాత్రం ఈ యూజర్ మాన్యువల్ ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇక ఫైనల్ గా థర్మాకోల్ తో బిల్డ్ చేసిన ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఇది చూడడానికి చాలా ప్రీమియం లుక్ లో ఉంటుంది, ప్లాస్టిక్ అయితే కాదు. సో గింబల్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఈ బాక్స్ వల్ల. సో టాప్ లో మనకు జియోన్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. సో ముందుగా అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చూడొచ్చు, ఇక్కడ మనకు టోటల్ గా గింబల్ ఇంకా మనకు 2 ఎక్స్ట్రా కంటెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మొట్టమొదటిది వచ్చేసి మనకు టైప్ సి యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఇది. సో దీన్ని యూస్ చేస్తే మనం గింబల్ ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత బాక్స్ లో మనకు ఒక చిన్న ట్రైపాడ్ అయితే ఉంటుంది. సో ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో చాలా ప్రీమియం లుక్ లో ఉంటుంది. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే, మనం ఎక్కడైనా సరే గింబల్ ని స్టాండర్డ్ గా నిలబెట్టాలి అంటే దీన్ని యూజ్ చేసి నిలబెట్టేసి వీడియోస్, ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఇక ఫైనల్ గా మనకు బాక్స్ లో గింబల్ అయితే ఇలా ఉంటుంది. సో చూడడానికి మాత్రం నిజంగా బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక ప్రీమియం క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఐరన్ అయితే కాదు, టోటల్ గా ఇది మనకు ప్లాస్టిక్, గట్టి ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా బటన్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మనం అయితే దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇక ముందుగా మనం ఈ గింబల్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడడానికి ఇది చాలా ప్రీమియం లుక్ లో ఉంటుంది. సో గట్టి ప్లాస్టిక్ డిజైన్ అని చెప్పొచ్చు. కింద మనకు ఒక లైటింగ్ ఇండికేటర్ లైన్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు కనిపిస్తున్న ఈ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందో దీన్ని ప్రెస్ చేస్తారో ఆ వెంటనే ఇక్కడ మనకు లైట్స్ అనేవి వెలగడం స్టార్ట్ అయిపోతుంది. సో దీనికి అర్థం ఏంటి అంటే గింబల్ ఆన్ అయిందని. సో ఇందులో మనకు 4000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది కాబట్టి దాదాపుగా మనకు 11 to 10 అవర్స్ అయితే కంటిన్యూస్ గా వర్క్ అవుతుంది. సో దానిపైన మనకు LPF అని బటన్స్ ఉంటాయి. పిఎఫ్ అంటే మనకు పాన్ ఫాలో అని. సో ఈ బటన్ పైన కనుక చూసుకున్నట్లయితే రికార్డింగ్ కోసం ఒక బటన్ ఉంటుంది. దాని రైట్ సైడ్ లో మనకు కెమెరా సింబల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే వైర్లెస్లీ క్యాప్చర్ చేయొచ్చు. సో దాని లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకు ఫోకసింగ్ కోసం ఒక బటన్ అయితే ఉంటుంది. దీని తర్వాత మధ్యలో రొటేట్ చేయడానికి ఒక బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసేసి మనం మొబైల్లో ఏవైతే మెనూస్ ఉంటాయో వాటిని అన్నింటిని ఆపరేట్ చేయొచ్చు సింపుల్ గా ఈ విధంగా రొటేట్ చేసి. సో రొటేట్ చేయడమే కాకుండా మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ చేయడానికి, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్ గా వాటి డైరెక్షన్స్ ని క్లిక్ చేయడం వల్ల మనకు ఆ ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మధ్యలో మనకు ఫ్లాష్ లైట్ ఇండికేటర్ కూడా ఉంది. సో మనం కనుక ఆ బటన్ ని క్లిక్ చేసామంటే ఫ్లాష్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది. సో ఈ రొటేషన్ చేయడానికి బటన్ ఏదైతే ఉంటుందో సో దీనిపైన మనకు 2 ఎక్స్ట్రా బటన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఒకటి వచ్చేసి డిస్ప్లే. సో దాని పక్కన మనకు లెఫ్ట్ సైడ్ లో మెనూ బటన్ అయితే ఉంటుంది. సో మీరు మెనూని యాక్సెస్ చేయాలంటే కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక తర్వాత రైట్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. ఇది మనకు ఏదైతే కేబుల్ ఇచ్చారో సో దాని నుంచి డైరెక్ట్ గా మనం ఛార్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బాటమ్ లో చూసుకున్నట్లయితే మనకు కాస్త కింద గ్రిప్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. సో కాస్త వెయిట్ ఉంది, బట్ మీరు హ్యాండిల్ చేయొచ్చు. సో దాని కిందే మనకు ఒక స్క్రూ ఉంటుంది. సో మనకి ఏదైతే చిన్న ట్రైపాడ్ ఉందో సో దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. ఇక గింబల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక డైలర్ అయితే ఉంటుంది. సో చూడడానికి బిల్డ్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. సో మీరు ఎలా అయితే రొటేట్ చేస్తుంటారో అలా మీకు మొబైల్లో జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు జూమ్ షాట్స్ తీయాలంటే కూడా మీరు వెంటనే దీన్ని రొటేట్ చేసేసి జూమింగ్ షాట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇక గింబల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు 2 ఎక్స్ట్రా బటన్స్ అనేవి కనిపిస్తాయి. సో వీటిని యూజ్ చేసేసి మీరు ఫోకసింగ్ అనేది మీ ఫేస్ కు ఉండే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు ఫోకస్ లో ఉండాలి, మొబైల్ అనేది కదలకుండా ఉండాలి అనుకుంటే ఆ బటన్స్ ని యూజ్ చేసి మీరు సెట్ చేయొచ్చు అనమాట.
ఇక ఫైనల్గా మనం మొబైల్ అనేది సెట్ చేయడానికి టాప్లో మనకు 180 డిగ్రీస్లో రొటేట్ అవుతూ ఇక్కడ మనకు టోటల్గా కొన్ని డైలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడే మనం టోటల్గా మొబైల్ని అయితే అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మొబైల్ 6 ఇంచెస్ ఉంటే దానికి అనుగుణంగా ఇక్కడ లాక్ ఉంటుంది. సో ఈ లాక్ని మనం రొటేట్ చేసేసి సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ 5.5 ఇంచెస్ ఉంటే సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది. సో మొబైల్ని మనం వర్టికల్గా ఇంకా అలాగే హారిజెంటల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకు స్క్రూ అయితే ఉంటుంది. సో సింపుల్గా దాన్ని రొటేట్ చేసేసి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్లో ఛార్జింగ్ లేకుంటే మనకు పక్కనే ఇక్కడ మనకు మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ అంటే ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేసి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు మొబైల్కి. సో ఇలాగైతే మనకు టోటల్గా పైన ఒక చిన్న సెటప్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే మొబైల్లో ఒక అప్లికేషన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ గింబల్ టోటల్గా ఈ అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ZY ప్లే స్టోర్లో లభిస్తుంది. సో దీన్ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా స్వైప్ చేయాలి. సో స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్సే కనిపిస్తాయి, కొన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వమంటుంది. సో దీని తర్వాత ఈ గింబల్స్కి సంబంధించిన చాలా గింబల్స్ యొక్క ఫొటోస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి, మోడల్స్ అనమాట. సో వాటిని చెక్ చేయొచ్చు. తర్వాత మీకు కింద కనెక్ట్ టు డివైస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసేసి బ్లూటూత్ ఆన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు మన గింబల్ ఏదైతే ఉంటుందో మన సరౌండింగ్లో ఆ గింబల్ యొక్క నేమ్ మనకు మొబైల్లో కనిపిస్తుంది. సో చాలా సింపుల్గా మీరు ఈ స్మూత్ 4 అనే నేమ్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి ఈ గింబల్ని కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ కనెక్ట్ అయిన వెంటనే ఏమవుతుందంటే మీ మొబైల్లో కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కనెక్ట్ చేసిన ఒక 1 to 5 సెకండ్స్లో మనకు కెమెరా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దీని తర్వాత మొబైల్ని మనం టాప్లో హోల్డర్లో సెట్ చేసేసి ఈ విధంగా ఈ గింబల్కి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక మీరు చేయాల్సిన పని ఏమీ లేదు. రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే ఫొటోస్ క్యాప్చర్ బటన్ని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ జూమ్ చేయాలంటే మనకు లెఫ్ట్ సైడ్లో డైలర్ ఏదైతే ఉందో ఈ డైలర్ని క్లిక్ చేసేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాగా మనం టోటల్గా వైర్లెస్లీ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మనకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. అంతేకాకుండా మనకు మన ఇది ఏదైతే గింబల్ ఉందో దీంట్లో ఛార్జింగ్ ఎంత ఉందనేది మనకు మొబైల్ స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను జూమ్ ఇన్ చేస్తున్నాను, టోటల్గా నాకు జూమ్ అవుతుంది. అలాగే జూమ్ అవుట్ చేస్తున్నాను, టోటల్గా జూమ్ అవుట్ అవుతుంది వీడియో అనేది. సో నేను ఇదే గింబల్ని యూజ్ చేసి గింబల్ యూజ్ చేయకుండా కొన్ని వీడియోస్ కూడా రికార్డ్ చేశాను. సో ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది అనేది. సో ఇప్పుడు మీరు చూసే వీడియో ఏదైతే ఉందో నేను ఇది Redmi Note 5 Proతో రికార్డ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను రేడ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను గింబల్ యూజ్ చేయకుండా. సో చూడొచ్చు ఫుటేజ్ మనకు ఎంత షేకీగా ఉన్నాయో. తర్వాత ఇది వచ్చేసి నేను సేమ్ మొబైల్ని గింబల్కి కనెక్ట్ చేసి సో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో చూడొచ్చు మనకు ఎంత స్మూత్గా వీడియోస్ అనేవి రికార్డ్ అవుతున్నాయి అనేది. సో ఇది మనకు డిఫరెన్స్ ఇలా ఉంటుంది. సో ఒకవేళ మీరు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్మూత్ షాట్స్ తీయాలంటే సో చూస్తున్నారు కదా ఇలాగ మీరు తీసుకోవచ్చు. సేమ్ ఇలానే నేను ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా యూజ్ చేసి తీశాను. సో ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి నేను వితౌట్ గింబల్ వీడియో అనేది రికార్డ్ చేశాను మొబైల్తో. సో చాలా షేకీ ఫుటేజ్ అనేది ఇక్కడ రికార్డ్ అయ్యింది. తర్వాత నేను ఏం చేశానంటే గింబల్కి కనెక్ట్ చేసి సేమ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి ఇలా వీడియో అనేది క్యాప్చర్ చేశాను. సో చూడొచ్చు ఎంత స్టేబుల్గా నాకు వీడియో అనేది రికార్డ్ అయింది అనేది. సో ఓవరాల్గా చెప్పాలంటే స్మూత్ 4 గింబల్ మీరు కనుక షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే మాత్రం నిజంగా చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో నేను మీకు గింబల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.